ఓం శ్రీమాత్రే నమః. రాశి వారికి అదృష్టయోగం ఫిబ్రవరి 5వ తేదీ సంకటహర చతుర్థి మొదలు 2026 చివరి వరకు మీరు మట్టిని పట్టుకున్న బంగారం ఒక వ్యక్తి కారణంగా జరగబోయేది ఇదే. మిథున రాశి వారికి ఏ విధమైన అదృష్టయోగం పట్టబోతోంది. ఫిబ్రవరి 5వ తేదీ సంకటహర చతుర్థి మొదలుకొని 2026 చివరి వరకు కూడా మీ జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నిధి పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. వీరు కళానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మిథున రాశి వారి చక్కటి శారీరక నిర్మాణం కలిగి ఉండి వయసు కనిపించిన యువకుల కలవారుగా ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వల్లే కనిపించారు. వీరు పొడవుగా నిటారైన దేహాన్ని, ఆజానుభూతత్వాన్ని కలవారుగా ఉంటారు. మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా వీరెప్పుడు కూడా మార్చుకుంటూ ఉంటారు. ఈ మిథున రాశి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయేటటువంటి మార్పుల గురించి మనం ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ సమయం మీకు ఆర్థిక పరిస్థితి అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. బాధ్యతలు శ్రద్ధగా నిర్వహించాలి. వివాదాలకు దూరంగా ఉంటే మేలు. ఉద్యోగంలో మౌనంగా పనిచేస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్త చాలా అవసరం. నవగ్రహ శ్లోకాలు చదవాలి, మేలు జరుగుతుంది. ఈ వారం మీకు ఆర్థిక పరిస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ప్రతి విషయంలో స్పష్టత అవసరం. ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచాలి. ఆత్మవిశ్వాసంతో పనులు ముందుకు సాగిపోతే సజావుగా పూర్తి అవుతాయి. ఇతరుల విషయాల్లో తలదూచకుండా మీ పనులపైన దృష్టి పెట్టడం మేలు. ఉద్యోగంలో మౌనంగా పనిచేస్తే మంచి ఫలితాలు అందుతాయి. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. వివాదాలకు అవకాశం ఇవ్వకుండా సహనంతో వ్యవహరిస్తే మేలు. నవగ్రహ శ్లోకాలు చదవడం మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ మిథున రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. ఏ పని చేపట్టినా ఆ పనిలో ఘన విజయాన్ని అయితే మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు. ఈ రాశి జాతకులకు ఈ సమయంలో కలగబోయే మార్పుల గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ మిథున రాశి వారికి ఈ సమయం అంతా కూడా చక్కటి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పాలి. ఈ రాశి వారికి మీ వృత్తి జీవితం శనిదేవుని కఠిన పర్యవేక్షణలో అంటే 10వ ఇంట్లో ఉంటుంది. దీని అర్థం క్రమశిక్షణ, ఓర్పు మరియు బాధ్యతాయుతంగా పనిచేస్తేనే విజయం లభిస్తుంది. షార్ట్ కట్స్ ఈ నెలలో పనిచేయవైతే శని జలరాశిలో ఉన్నందున ఎగుమతి, దిగుమతి, షిప్పింగ్, ఫార్మా లేదా విదేశీ వాణిజ్యం చేస్తే వారికి అద్భుతమైన లాభాలు వస్తాయి. మీ భాగ్యస్థానం పరంగా ఉండడం వలన మీడియా, పబ్లిషింగ్ లేదా డిజిటల్ మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి కలిసి వస్తుంది. ఫిబ్రవరి నెలలో మీరు చేసేటటువంటి వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. మీ వెబ్సైట్ లేదా కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రారంభించడానికి బుధ శుక్రుల అనుకూలత వలన ఇదే సరి అయిన సమయము. ధన ప్రవాహం ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యంగా అదృష్టం అంటే భాగ్యం మీకు తోడవుతుంది. విదేశీ వనరుల నుండి, పాత పెట్టుబడుల నుండి లేదా వారసత్వ ఆస్తి ద్వారా ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. తండ్రి గారి వైపు నుండి కూడా ఆర్థిక సహకారం లభిస్తుంది. మీ రాశిలోనే గురువు ఉండడం వలన తెలివైన పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. అయితే పుణ్యక్షేత్రాల దర్శనం లేదా మతపరమైన కార్యక్రమాల కోసం ఖర్చులు చేసే అవకాశం ఉంటుంది. ఇది శుభ ఖర్చు అయినప్పటికీ బడ్జెట్ ప్రకారం వెళ్ళడం మంచిది. ఈ నెల చివరిలో కుజరాహు గ్రహాల కలయిక కారణంగా షేర్ మార్కెట్లో అత్యాశకు పోయి పెద్ద రిస్కులు తీసుకోవద్దు. ఈ రాశిలోనే గురువు ఉండడం వలన మీలో రోగ నిరోధక శక్తి మరియు ఉత్సాహం పెరుగుతాయి. ఇది మిమ్మల్ని పెద్ద అనారోగ్యాల నుండి కూడా రక్షిస్తుంది. అయితే గురువు ఏ విషయాన్ని అయినా సరే పెంచుతాడు కాబట్టి మీరు బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఆహార నియమాలు పాటించండి. 9వ ఇంట్లో ఎక్కువ గ్రహాల సంచారం మరియు శని దృష్టి కారణంగా కాళ్ళు, తొడలు లేదా తుంటి భాగంలో నొప్పులు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్త అవసరం. ఫిబ్రవరి 23 తర్వాత మెట్లు ఎక్కే సమయంలో లేదా నడిచేటప్పుడు కూడా తొందరపాటు అసలు వద్దు. సంబంధ బాంధవ్యాలను ఈ సమయం చాలా బాగుంటుంది. సప్తమాది గురువు మీ రాశిలోనే ఉండడం వలన దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామి యొక్క సలహాలను పాటిస్తారు. పాత గొడవలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఇది చాలా చక్కటి సమయంగా చెప్పవచ్చు. అయితే 9వ ఇంట్లో
గ్రహాల కలయిక వలన తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన అయితే ఉండవచ్చు. పెద్దలతో సంప్రదాయాలు విషయంలో ఆర్థికపరమైన భేదాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కేతు మూడవ ఇంట్లో ఉండడం వల్ల తోబుట్టులతో సంబంధాలు కొంత తక్కువగా లేదా తటస్థంగా ఉంటాయి. మీరు ఇప్పుడు మీ యొక్క సొంత ఎదుగుదలపైన ఎక్కువగా దృష్టి చూపిస్తారు. విద్యార్థులకు ఇది ఒక సువర్ణావకాశం. ఈ సమయంలో వీరు చేయాల్సినటువంటి పరిహారాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారి అదృష్టాన్ని పెంచుకోవడానికి మరియు గ్రహాల అనుకూలత కోసం కొన్ని పరిహారాలు పాటించాలి. బుధవారం రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా వినడం వలన మీ యొక్క మేధస్సు పెరుగుతుంది. అడ్డంకులన్నీ కూడా తొలగుతాయి. మీ భాగ్యస్థానం బలంగా ఉన్నందున తల్లిదండ్రులు మరియు గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీ యొక్క అదృష్టాన్ని రెట్టింపు చేస్తుంది. పక్షులకు నానబెట్టినటువంటి పెసలు లేదా పాలకూర తినిపించడం వల్ల వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి. గురువారం రోజున దేవాలయాన్ని సందర్శించి పసుపు రంగు పూలు లేదా అరటిపండ్లు సమర్పించండి. ఇది మీ యొక్క రాశిలోని గురుగ్రహాన్ని బలపరుస్తుంది. చూసారు కదండి, ఈ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఇక ఈ మిథున రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను అవసరాలు తీరుస్తూనే వాటిని తమకు అనుగుణంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలిగారుగా ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ తలలో నాలుగులాగా వ్యవహరిస్తూ ఉంటారు. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రణాళికలు కూడా వీరు చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దాన్ని సమరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిని పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడతారు. ప్రతిఘటించే తత్వం వీళ్ళ అధికంగా ఉంటుంది. వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు పడతారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే ఉన్నత స్థితికి వస్తారు. తమ మనసులో ఉన్నది ఇతరులు ఎప్పుడూ కూడా కనిపెట్టనీయకుండా వీరు జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి దాన్ని సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణ ఇస్తారు, కానీ వీరి చిరకాలం ఎవరిని కూడా నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు కూడా గడిస్తారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనమును గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటాయి. ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహం తక్కువ. ప్రేమ ఒకరితో, వివాహం మరి ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చు. అయినప్పటికీ కూడా వీరి విషయాలు ఎవరికి కూడా తెలియకుండా వీరు వ్యవహరిస్తారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.